ఇక లేచి అడదిరిగి ఇడదిరిగి ఒక పేపర్ పట్టుకొని చదువుదాం, కొంచెం తెలివి పెంచుకుందాం అనుకునే వరకు ఇంగ్లీష్ పేపర్ వచ్చింది చేతికి. ఓ కొడుక నాతోటి ఎక్కడైతే అన్నట్టు వరదకు వారేసిన దాన్ని. మెల్లగా బయటికి పోయి ఇక మన సన్ బ్రో ఉంటాడు కదా, సన్ బ్రోని చూసి అట్లా ఆయన కన్ను కొట్టి ఇక సఫాయి పని స్టార్ట్ చేసిన. సఫాయి పని ఎట్లుంటుంది అంటే నేను పిహెచ్డీ చేసినట్టు చేస్తానట. అందులో అందరూ ఏమనుకుంటారంటే సిటీలో ఉన్న పోరాళ్ళకి ఇవేం తెలియదు, సోకులు పడతారు, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటారు. కానీ నేను చేసే పని ఇది అన్నట్టు. పొద్దున్న ఎత్తాం, ఊడుతాం, లైజాలు ఎత్తాం, కడుగుతాం, తుడుతాం, ఇవన్నీ ఎత్తాం. ఇంకా మైకిల్ జాక్సన్ లెవెల్లో డ్యాన్స్ వేద్దాం అనుకుంటే తెలుసు కదా మన డ్యాన్స్ గురించి ఎట్లుంటుందో. వచ్చినాయి 2-3 స్టెప్పులు, అవి మాత్రం మంచిగా వేస్తా అనుకోర్రి. ఇప్పుడు ముగ్గు ఎత్తన్నా ఆడపిల్లలాగా. అబ్బా ఎంత మంచిగా కూర్చుని ముగ్గు ఎత్తన్నా కదా నేను. నాకే అనిపిస్తుంది అబ్బా అసూయ కలుగుతుంది, నేను ఇంత మంచిగా ముగ్గు వేసుకుంటున్నా ఏంది అని. ఇక నాకు వచ్చిన ఒక క్షుద్ర పూజల ముగ్గు ఉంటుంది, అది వేస్తా. అది ఎట్లుంటుంది అంటే విరూపాక్షలు ఎత్తారు కదా మంత్రాలు చదివేటప్పుడు, సేమ్ అదే టైప్ ఉంటుంది. దాన్నే మార్చి ఎత్తా, కలర్లు మాత్రం చేంజ్ చేస్తా. కానీ అవుట్పుట్ మాత్రం అదిరిపోతుంది. ఎప్పుడు ముగ్గుల పొడలు నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కావచ్చు అన్నట్టు కూర్చున్నా కదా, అట్లుంటుంది మన బిల్డప్. మరి లాస్ట్కి ఇగో క్షుద్ర పూజల ముగ్గు చూడరు ఎట్లుందో, మస్తు వేసినా కదా, గ్రేట్ నేను. ఇక మన టిఫిన్ డబ్బా పట్టుకుపోతాం కదా ఆఫీస్కి, తోమి మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని మంచిగా పాలు పెట్టి చాయ్ పెట్టుకొని తాగి కూర్చోవాలన్నట్టు. బా చాయ్ అయిపోయింది, ఇంకా పోసుకుంటున్నా. పార్లేజీ జీ మీట్స్ జీనియస్, చిన్నప్పటి నుంచి బిస్కెట్ ప్యాకెట్ చూస్తున్నా. ఆ బిస్కెట్ ప్యాకెట్ పైన ఉండే ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ ముసలిది అయిందంటారా ఇప్పటికి, నాకు అదే డౌట్. సరే మంచిగా పార్లేజీ బిస్కెట్లు వేసుకొని చాయ్ తాగినా మంచిగా ఉంటుంది కదా. కానీ ఒక బిస్కెట్ అలా పడితే అదే పెద్ద చిరాకు అన్నట్టు, పెద్ద తలకాయ నొప్పి. మా బండిగాడు వచ్చిండు అక్కడ, బండి రారా చాయ్ తాగదో బిస్కెట్ తిందామని అంటావు. అది ఏ పోవే సండే పూట కూడా ఏంది బిస్కెట్లు అన్నంత లుక్ ఇచ్చింది. లాస్ట్ చూడు ఎట్లా ఉరుకుతుందో అది, వెళ్ళిపోయి పో.